గంటల సమయం కేటాయిస్తే 50% మార్కులు ఎక్కడ పోవండి. మన 2012లో కేవలం కోచింగ్ నోట్స్లో బుక్స్ చదివిన అభ్యర్థులు ఫెయిల్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ అదే. సో అందువల్ల అభ్యర్థులు దినపత్రికను బాగా అలవాటు చేసుకోండి. దినపత్రికలు చదివిన వాళ్ళకే దాదాపు 50% మార్కులు బాగా వచ్చినాయి అన్నారు. దినపత్రికలు చదవకపోవటం వల్ల చాలా మంది లాస్ అయ్యారని కూడా చెప్పారు. అసలు ఈ దినపత్రికలు చదివే విధానం ఎలా ఉండాలి? దీనికి సంబంధించి మనకి సైంటిఫిక్ ప్యాటర్న్ ఏమైనా ఉందా? చాలామందికి అసలు దినపత్రిక చదవటం ఎలాగ అవగాహన ఉండదు. ప్రతి దినపత్రికలో కూడా ఎడిటోరియల్ పేజ్, ఎకానమీ పేజ్, ముఖ్యంగా ఈనాడు తీసుకుంటే ఇలాంటి క్లాసిఫికేషన్ చాలా నీట్గా ఉంటుందండి. మొదటి పేజీలో వచ్చేవి కొన్ని సంచలనాత్మక వార్తలు ఉండొచ్చు, కొన్ని ఎడ్యుకేటివ్ వార్తలు కూడా ఉండొచ్చు. ఎడ్యుకేటివ్ వార్తలు ఉంటే ఆ రోజు దాన్ని చదువుకోవాలి, సంచలనాత్మక వార్తలు ఉంటే వాటిని వదిలేసేయాలి. దినపత్రిక చదవమన్నాం కదా అని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే ఆ మొదటి సంపటి సంచిక నుంచి మొదలుపెట్టి ఎడిటర్ వరకు అంతా చదువుతుంటారు. దానివల్ల 5-6 గంటలు టైం వేస్ట్. ఇప్పుడు ఉదాహరణ మెయిన్స్ చదివే అభ్యర్థి స్పోర్ట్స్ పేజ్ అసలు వదిలేసేయచ్చు, సినిమా పేజ్ అసలు చూడనే వద్దు, దానివల్ల అనవసరమైన డిస్టర్బెన్స్. కానీ ఎకానమీ పేజ్ ఉంది, 2 పేజీలు వస్తుంటాయి. దాంట్లో బ్యాంకింగ్ రిఫార్మ్స్ కానివ్వండి, ఎగుమతులు దిగుమతుల విషయాలు కానివ్వండి, లేదా ఇతరత్ర ఏ రిఫార్మ్ వస్తున్నా కానీ మనకి ఇప్పుడు అదృష్టం, గతంలో ఇంత ఎడ్యుకేటివ్గా దినపత్రికలు ఉండేవి కాదని. ఇప్పుడు దే ఆర్ వెరీ ఎడ్యుకేటివ్. సో ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ హైదరాబాద్లో కోచింగ్ మాస్టర్లు కూడా ఈ దినపత్రికల నుంచే చదువుతుంటారు. సో ఆ కంటెంట్ని ఇప్పుడు ఉదాహరణకి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ ఈ ఏప్రిల్ నెలలో పెరిగాయి లేదా తగ్గాయి, ఎందుకు తగ్గాయి, ఎందుకు పెరిగాయి, ఆ రీజన్స్ రాస్తారు. ఇవన్నీ కూడా వాళ్ళు ఒక ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అని ఒక పేజీలు 4 క్లిప్ చేసేసుకుని దాంట్లో ఇది రాసుకోవాలి. మళ్ళీ ఇంకొక 5 నెలల తర్వాత 2 నెలల తర్వాత దాని రెలవెంట్ ఇష్యూ వచ్చింది అనుకోండి, అక్కడ రాసుకోవాలి. అలానే బ్యాంకింగ్ రంగం కానివ్వండి, అగ్రికల్చర్ సెక్టార్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు సెగ్మెంట్ వైజ్గా, ఈవెన్ ఎకానమీ ఒక ఫైల్ పెట్టుకోవటం, దాంట్లో టాపిక్ వైజ్గా డివైడ్ చేసుకోవాలి, అప్పటికప్పుడు రాసేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే అండి, దినపత్రికలు వచ్చిన ఎడిటోరియల్ పేజీలో కార్డ్ ఆర్టికల్స్ ఇవన్నీ కట్ చేస్తారు, అవన్నీ కలిపి మళ్ళీ ఇంత ఫైల్ చేస్తారు. వీటన్నిటిని చదివే టైం తర్వాత సరిపోదు. అదే ఎప్పుడప్పుడు ఏ రోజు ఆ రోజు చదివేస్తే, మీరు అబ్జర్వ్ చేయండి, ఏ ఆర్టికల్ అయినా కానీ గతంలో ఒక 4 నెలల క్రితం అదే ఆర్టికల్ వచ్చి ఉంటే దానికి ఇంకొక 10-15% మార్పు ఉంటుంది తప్ప 100% మార్పు ఏమి ఉండదండి. అందువల్ల అభ్యర్థులు ఆ కొత్తదనం ఏదైతే ఉందో దాన్ని అక్కడ రాసేసుకున్నారు అనుకోండి, ఈ దినపత్రిక కటింగ్లు మళ్ళీ చదవాలి అనే టెన్షన్ ఉండదు. కంపల్సరీగా నోట్స్ రాసుకోవటం 100% ఒకటండి, నోట్స్ గ్రూప్ 1లో రాయటం వల్ల రైటింగ్ ప్రాక్టీస్, వాళ్ళు చేసే స్పెల్లింగ్ తప్పులు, వీటితో పాటు ఎక్కువసార్లు పునఃస్మరణ చేయటం జరుగుతుంది. దానివల్ల వేస్టేజ్ ఆఫ్ టైం తగ్గుతుంది, తర్వాత మెమరీ కూడా ఎక్కువ అవుతుందండి. సో అందువల్ల నోట్స్ రాయటం అనేది అత్యుత్తమ పద్ధతి. వర్తమాన అంశాల మీద కమెంట్ ఉండాలంటే సమాజంలో ఏం జరుగుతుంది, ప్రతి మార్పుని ఫాలో అవ్వాలి. ఇట్లాంటి వాటిని అన్ని నమోదు చేసుకోవాలి. అలాగే ఇప్పుడు సహకార ఎన్నికలు రాబోతున్నాయి, దినపత్రికలు రకరకాల కథనాలు ఇస్తాయి. ఇప్పుడు ఈ సహకార వ్యవస్థ అనేది గ్రూప్ 2లో గ్రూప్ 1లో ఒక మేజర్ కాన్సెప్ట్. ఈవెన్ రేపు వ్యాసాన్ని కూడా 50 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కోచింగ్ సెంటర్లో లేదా బుక్ ఇవ్వటం కాదు, ఈ జరుగుతున్న పరిణామాలు, అసలు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు సహకార ఎన్నికలు జరపలేకపోయారు, ఇప్పుడు ఎందుకు జరుపుతున్నారు, దీనికి ఇంకా ఇదే లింక్లో సహకార వ్యవస్థకు సంబంధించిన బిల్లు ఒకటి పార్లమెంట్లో ఉంది, వీటికి కూడా పంచాయతీరాజ్ లాగా స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి అనే కాన్సెప్ట్. ఇట్లా అటు లింక్ చేసుకోవటం, ఇటు ఆంధ్రప్రదేశ్ సినారియో, వీటన్నిటిని మిళితం చేసుకోవడం ద్వారా అభ్యర్థులు ఆ సంపూర్ణ అవగాహన ఏర్పరచుకుంటారు. అది ఉంటే గ్రూప్ 1B చాలా ఈజీ అండి. సార్, ఇప్పుడు చాలామంది బ్యాంక్ ఎగ్జామ్స్, ఆర్ఆర్బి ఇలాంటి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతూ ఈ గ్రూప్ 1-2 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాటికి ప్రిపేర్ అవ్వాలని ఆలోచిస్తుంటారు. అటువంటి అభ్యర్థులు ఇప్పుడు ఎలాంటి ప్రణాళికతో సిద్ధమైతే బాగుంటుంది? నిజంగా ఇది ఒక పెద్ద రాంగ్ అండి విద్యార్థుల సైడ్ నుంచి జరిగేది. ముఖ్యంగా సరైన అవగాహన లేక దీన్ని కూడా ఒక నార్మల్ పరీక్షలో తీసుకునే అభ్యర్థులు ఈ రాంగ్ స్టెప్ వేస్తుంటారు. గ్రూప్స్ రాయాలన్నా, సివిల్స్ రాయాలన్నా దానికోసమే టైంను కేటాయిస్తూ పూర్తి స్థాయిలో మినిమం 6 నుంచి 8 నెలల పాటు కష్టపడితేనే ఏదైనా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు గత 3 ఏళ్ల నుంచి ప్రాణంగా పెట్టుకుని చదువుతున్న అభ్యర్థులు ఉన్నారు. అందువల్ల ముఖ్యంగా బిఎస్ఆర్బి, ఆర్ఆర్బి ఇలాంటివన్నీ రాసే అభ్యర్థులు టైం స్పేర్ చేయలేరు. అలా చేయలేకపోతే ఈ పరీక్షలో విజయం సాధించడం సాధ్యమైపోయింది. పూర్తి అవగాహనతోనే రాయగలగాలి. దినపత్రికలు అధ్యయనం చేయాలి, ఉన్న బుక్స్ చదవాలి, రిఫరల్ బుక్స్ చదవాలి, క్వశ్చన్ టు ఆన్సర్ ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే కనీసం రోజులో 8 నుంచి 12 గంటల సమయాన్ని వెచ్చించాలి. ఎప్పుడైతే వీళ్ళు ఈ బ్యాంకింగ్ అను, ఆర్ఆర్బి అను అవన్నీ చదువుతూ చేస్తారో పోటీలో తట్టుకోలేరు. అంటే నోటిఫికేషన్ రాకముందు నుంచే ఈ రోజు నుంచి ఎలాంటి ప్రణాళికతో, యాటిట్యూడ్తో అభ్యర్థులు సిద్ధంగా ఉంటే గ్రూప్ 1 మార్పులు
జరిగిన వాటికి అనుగుణంగా గ్రూప్ 1A కానీ గ్రూప్ 1Bలో కానీ ఎలాంటి ప్రణాళికతో ఉంటే విజయం సాధిస్తారు? సో ముందు ఫస్ట్ పాయింట్, అభ్యర్థుల్లో రకరకాల కేటగిరీస్ ఉంటాయి. ఫ్రెష్గా రాస్తున్న అభ్యర్థులు, గ్రూప్ 2 అభ్యర్థులు, ఆల్రెడీ గ్రూప్ 1 రాసిన అభ్యర్థులు. ముఖ్యంగా ఫ్రెష్ క్యాండిడేట్స్ ఇప్పుడు గ్రూప్ 1 రాస్తూ ఉంటే మొట్టమొదటి హర్డిల్ ప్రిలిమినరీ అని. ఇప్పుడు వాళ్ళ మొత్తం స్టడీ టైం 12 అవర్స్ ఉంటే 6 to 7 అవర్స్ ప్రిలిమినరీ సబ్జెక్ట్కే కేటాయించాలి. అలా కేటాయించకపోతే ఏమైందంటే ప్రిలిమినరీ రేపు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. కేటాయిస్తే ఏమవుతుందంటే ఈ ప్రిలిమినరీలో చదువుకున్న వాటిలో కనీసం 30% మెయిన్స్లో ఉపయోగపడతాయి. అందువల్ల ఎలకేషన్ టిల్ నోటిఫికేషన్ వచ్చే వరకు ప్రిలిమినరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. మెయిన్స్లో కూడా 2-3 పేపర్లను ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి. ఆ విధంగా మీరు డిజైన్ చేసుకుంటే తప్ప వీళ్ళు కోపప్ చేయలేరు. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ ఎగ్జామ్ డేట్కి నోటిఫికేషన్కి మధ్య ఉన్నటువంటి టైం చూసుకుని మరలా అవసరమైతే ప్రిలిమినరీ మీద ఎక్కువ దృష్టి పెట్టాం, లేదు టైం ఉంది అనుకుంటే మెయిన్స్లో మరో పేపర్ మీద ఎక్కువ దృష్టి పెట్టాం. ఇలాంటి ప్లాన్ చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటూ రేపు ప్రిలిమినరీ రాసిన తర్వాత నెక్స్ట్ మెయిన్స్కి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవచ్చు. గ్రూప్ 1, గ్రూప్ 2లో చేపట్టిన మార్పులకు అనుగుణంగా అభ్యర్థులు అనేక సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలకి తగ్గ సమాధానాలు, చాలా సందేహాలను మీరు నివృత్తి చేశారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మరో విరామం.